హారిక గారు మీరా? నేను సినిమాలో ఈసారికి ఇంకో హీరోయిన్ ఉందేమో అనుకున్నాను. లేదు, నేను చెప్తున్నా ప్రొడ్యూసర్ ఇక్కడ చేసేద్దామండి ఈసారికి. ఏంటండి చేసేది? ఇదేమైనా సాంబార్? సరే, సూట్ కేసు అన్పాక్ చేయవయ్యా బాబు. ట్రిప్ ప్లాన్ చేద్దామండి సినిమా రిలీజ్ తర్వాత. ఈ ఐడియా ఏదో బాగుంది. సక్సెస్ పార్టీ గోవాలో పెట్టుకుందాము. షూర్లీ. సినిమా రిలీజ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు సక్సెస్ పార్టీ అని పెట్టుకుంటూ ఉంటారు కదా, టపాకాయలు అవి బ్లాస్ట్ చేస్తారు. గోవాలో చేద్దాం. ఇలా అన్నారు, బాగుందండి. వెరీ నైస్, హ్యాపీ. సో అలా నాన్నే నితిన్, సంగీత్ చౌవన్, ప్రొడ్యూసర్ హారిక మనం స్ట్రెస్ చేసి చెప్పాలి, లేకపోతే గబుక్కునే ఈవిడ్ని మనం ఏదైనా ప్రెస్ మీట్లో కానీ టీజర్ లాంచ్లో కానీ చూసి హీరోయిన్ అని అనుకునేటువంటి అవకాశం ఉంది. తప్పులేదు, ఎందుకంటే యంగ్ అండ్ గ్లామరస్ ప్రొడ్యూసర్ కాబట్టి. అలాగే వీ హ్యావ్ రామ్ నితిన్ అండ్ ఆ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ గారు. అన్నిటికన్నా బాధాకరమైనటువంటి విషయం నాకు ఏంటంటే, ఈయన అస్తమానం నన్ను ముందో అక్క వెనకో అక్క వేసుకొని పిలుస్తూ ఉంటారు. ఆయనకి నాకు ఇంచుమించు 2 ఏళ్ళు తేడా ఉంటుంది అంతే. మీరే కదా నాకన్నా పెద్దోళ్ళు. అక్క 2 ఏళ్ళు తేడా అంటే అట్లీస్ట్ అంటే సేమ్ ఒక 2 మినిట్స్ 2 మినిట్స్లో 2 మినిట్స్ డిఫరెన్స్ అనుకుందాం. 2 మినిట్స్ తేడాలో. ఓకే సరే, మీతోనే మొదలు పెడదామండి వాళ్ళ ఇంటర్వ్యూ. ఎందుకంటే మీరే గోవా ట్రిప్ లేకుండా చేశారు కాబట్టి. వాడిని మంచి ఉద్దేశంతో పట్టుకెళ్లారు గోవా కంటే. ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయి ఆ పనులు ఉండేవాడిని మీరు గోవాకి ఎందుకు పట్టుకెళ్లారు? అందరు జాతకాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, అదిదా సర్ప్రైజ్. ఓ ఓకే. అంటే హారిక గారు మీరు జాతకం నమ్ముతారండి? అక్క ఈసారి అనుదీప్తి టీజర్ లో చూసారు కదా, ఒక షాట్ వచ్చింది. ఆ సీన్ బ్లాస్ట్ అంటే ఇంత ముందు జస్ట్ అట్లా టీజర్ లాగా వాడాము. ఈసారి ఫుల్ లెంత్ సీన్ ఉంది అనుదీప్తి. ఓకే, ఐ థింక్ హీల్ బి ఎస్జే సూర్య టైప్ కాదు కానీ వేరే టైప్ లో. అంటే ఈసారి ఆయన యాజ్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు, యాక్టర్ పరిచయం అయ్యాడు, లిరిక్ రైటర్ గా కూడా పరిచయం అవుతున్నాడు. మనకి త్వరలోనే ఆ సాంగ్ కూడా రిలీజ్ అవ్వబోతుంది. ఎనీబడి వుడ్ వాంట్ టు టేక్ ది ఇనిషియేటివ్ అండ్ సింగ్ 1 లైన్ ఆఫ్ ద సాంగ్? మొన్న ఒక ఈవెంట్ లో స్టేజ్ మీద పాట పాడాడు. 1500 మంది ముందు పాడాడు. అది మీ ముందు పాట. ఈ పాట నేను కూడా సరిగ్గా వినలేదు, నాకు పంపలేదు. సరే, మ్యాడ్ 1 లో పాటే పాడండి. కాపీరైట్ స్టేజ్ మీద పాడాడు. మళ్ళీ పాట పాడేస్తారు. 1 2 3 ఇదిగో పాట. గొంతు చాలా బ్యాడ్ ఉంది. సరే పాడు. తెలిసి కూడా పాడమంటాడు. ఆయన గొంతు బ్యాడ్ ఉందని మీకెలా తెలుసు? అంటే రోజు ఇంటుంటాను. ఫ్లోలో నిజాలు చెప్పేస్తున్నారు. వద్దన్నా, మనం నవ్వుకుంటూనే పాడదాం. మన పాటనే పాడు చేయడం ఎందుకు లేరా అంట. పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే గోవాకా పాట మొదలెడితే భయం వేస్తుంది. అచ్చా, ఓకే. పర్లేదు, కూర్చో, మనమే పాడమని చెప్పాం. జలసరా మళ్ళీ మొదలెట్టండి. అయిపోయిందండి, వెళ్ళిపోయారు కూడా ఆడియన్స్. వాళ్ళని పట్టించుకోవద్దు పెద్దగా, నేను కూడా పట్టించుకోవట్లేదు. పాడు ఏదో ఒకసారి చిన్ని చిన్ని స్టార్ట్ చేస్తాం కదా. చిన్ని చిన్ని ఆశ. ఇది కూడా బాగానే ఉంటుంది. మీ వాయిస్ చాలా బాగుంది, మీరే పాడొచ్చు కదా. అక్క ఆల్రెడీ పాడేసింది, పాడు. ఓకే. చిన్ని చిన్ని కళ్ళే. అస్సలు బాగాలేదు గొంతు, నాకు అర్థమైంది. వాళ్ళ రియాక్షన్ చూస్తుంటే పాడలేకపోతున్నాను. ఫస్ట్ శృతి లేదు మా ఈ సినిమాలో. ఇటువైపు చూడొద్దు, ఇటువైపు చూడొద్దు. ఓకే, యా స్టార్ట్. చిన్ని చిన్ని కళ్ళే. ఎన్నిసార్లు పాడినా అక్కడే ఆపేస్తున్నాడు కానీ పాట మాత్రం ముందుకెళ్ళట్లేదు. అవును, వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లిపో మాకే. ఏదో మోమాటానికి అడిగింది. పాడుతుంది. సరే చాలా బాగుంది. మీరు బలవంత పెడతారు, పాడతారంటేనేమో ఇలా అంటారు. ఏంటో అర్థం కదన్నా నాకు మీతో. హారిక, ఈ సినిమాకి మ్యాడ్ 1 కన్నా ఎక్కువగా ఖర్చు అయ్యిందని, ఎందుకంటే లొకేషన్స్ అన్నీ అప్స్కేల్ చేశారు కాబట్టి కొంచెం ఓవర్ బడ్జెట్ అయ్యిందని అంటున్నారు. ఎంతవరకు నిజం? వీళ్ళు కూడా రెమ్యునరేషన్స్ ఎక్కువ డిమాండ్ చేశారంట. టు సమ్ ఎక్స్టెంట్ నిజమే, కానీ ఇట్స్ గోనా బి వర్త్ ఇట్. మీరు ఆ స్టేట్మెంట్ నిజం చెప్పకండి, ముందు స్టేట్మెంట్ వాళ్ళే. అన్ని నిజమే, మీరు చెప్పిన అన్ని నిజమే. అన్ని నిజమే, కొంచెం ఎక్కువ నిజం. ఎక్కువ నిజమే. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. కానీ దానివల్ల ఏం లేదు, ఇట్స్ గోనా బి వర్త్ ఇట్ కాబట్టి వీఆర్ ఓకే విత్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, ఆన్ అ స్కేల్ ఆఫ్ 10, ఒకవేళ మ్యాడ్ మనకి అరౌండ్ 9 on 10 అయినట్టయితే ఇది ఎలా ఉండబోతుంది? ఎంటర్టైన్మెంట్, ఫన్?
ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ 10/10 ఉంటుంది. ఇంకా అన్నీ ఇంకా మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది మూవీ చెప్పడం కన్నా. ఓకే, సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ద యూత్ బట్ ఇట్స్ ఫర్ ద కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. Everyone should go watch it in the theaters. Every age group will like it. ఓకే ఓకే, అయితే ఫస్ట్ క్వశ్చన్ హారికాకి. ఇక్కడ knowledge కాదు, Rapid fire. మీరు కూడా భయపడ్డారు. ఇక్కడ ఉండే వారిలో ఎవరైనా ఒకళ్ళని ఒక క్వశ్చన్ అడగాలి. నేను అడగాలి Yes. క్వశ్చన్. సంగీత్ నీ నెక్స్ట్ మూవీ ఏంటి? అది చెప్పండి సంగీత్. ఇదొక క్లిష్ట పరిస్థితి, ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించనిది. సమయానుసారం నేను చెప్తారా? అంటే ఇంకా ఏమీ ఫిక్స్ చేసుకోలేదా? యా ఇది బాగుంది, ఏం ఫిక్స్ చేసుకోలేదు, సో త్వరలోనే చెప్తారు. త్వరలో చెప్తా, టైం కరెక్ట్ వచ్చినప్పుడు చెప్తా. కాదు, క్వశ్చన్ అడగడానికి మీరు ఇబ్బంది పడతారు అనుకుంటే పాపం అడిగిన ఆన్సర్ చెప్పడానికి సంగీత్ ఇబ్బంది పడతారు. అదే, ఏ సెలబ్రిటీ మీ గర్ల్ ఫ్రెండ్ అయితే బాగుంటుంది అని మీకు అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్తే ఎవరెవరు కమిటీ ఉన్నారో మనకు తెలియదు కాబట్టి ఏ పర్లేదు, ఇప్పుడు ఇది నిజం అయ్యేవి రౌండ్లు కాదు, ఇది కల్పితాలు మాత్రమే. అయితే నేను మాట్లాడడం కంటిన్యూ చేయొచ్చా? అల్లే అది కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ విల్ పవర్. అయితే ఆలోచిస్తున్నాయో చాలా మంది ఉన్నారు అన్న, ఏం చెప్తాను ఇప్పుడు సడన్ గా. అనన్య పాండే. అనన్య పాండే మన లైగర్ సినిమాలో హీరోయిన్. ఐ ఫైండ్ హర్ క్యూట్. ఓకే, సూపర్. రియల్ లైఫ్ లైగర్. ఇప్పుడు కళ్యాణ్ గారిని అడుగుదాం సేమ్ క్వశ్చన్. ఏ సెలబ్రిటీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటుంది? లేదక్క, అట్లేం లేదు, అస్సలు లేదు. ఏమండి, ఇది నిజం కాదండి, ఇది కల్పితం మాత్రమే. అంటే కల్పితంలో కూడా లేదా? బాగా అంటే ఇంట్లో గొడవలు అవుతాయి అక్క. ఓకే, నాన్నే నితిన్, మోస్ట్ మెమరబుల్ డ్రీమ్. మెమరబుల్ డ్రీమా అండి? అంటే మెమరబుల్ డ్రీమ్ ఏంటండి? అంటే ఈ డ్రీమ్ నిజమైతే బాగుంటుంది, లేదా వచ్చిన కళల్లో బాగా గుర్తుండిపోయిన కళ. అరే భలే వచ్చింది ఆ రోజు డ్రీమ్. సడన్ గా అలాంటి కళలు ఏం లేవా? పోనీ ఇక్కడ ఎవరికైనా ఉన్నాయా? కళ్యాణ్ గారు మీకుందా? నాకక్క, నాకు పవన్ కళ్యాణ్ గారికి స్టోరీ చెప్పేసి ఆయన వచ్చేసి ఇన్ని రోజులు ఎక్కడున్నారా నువ్వు అని అట్లా కొట్టినట్టు అలా నిజంగా వచ్చింది నాకు. అది ఎర్లీ మార్నింగ్ వచ్చింది. కామెడీ చేశాడు అన్నమాట. ఆయన కూడా అట్లా కొట్టి ఇన్ని రోజులు ఎక్కడున్నారా అని. సార్ అప్పులకు భయపడి ఇక్కడే మణికొండలో దాక్కున్నాను. చిలిపి. ఓకే, మీ ముగ్గురికి క్వశ్చన్, మీ గో టు డాన్స్ మూవ్ ఏంటి? ఇప్పుడు బీట్ ప్లే స్టార్ట్ అయ్యింది, సాంగ్ స్టార్ట్ అయ్యింది, మీరు ఏం మూవ్మెంట్ ఇస్తారు? ఓన్లీ హ్యాండ్స్తోనే చేసి చూపించండి. అంటే మ్యాడ్ 1 ప్రమోషన్ అప్పుడు, మ్యాట్ ప్రమోషన్ అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్టెప్ మాకు అలవాటైంది. ఏంటది? కాలేజ్ పాప ఇటు ఇది ఒకటి, అది ప్రతి చోట అదే చేస్తున్నాం కాబట్టి బాడీలో మీరు సడన్ గా ఇచ్చాడు కానీ అదే వస్తుంది, పైకి వస్తుంది. ఏం చేసి చూపించైతే. బ్యాడ్ డాన్సర్ కాబట్టి రెడీ? మామ నీ స్టెప్ ఏ మామ, పిడకలు కొట్టే స్టెప్. యా స్టెప్ కాదు, ఊరికే అన్నారు. వేసి చూపిస్తుంది ఏముంది. ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది అని అనిపించే ఒక రూమర్ అందరూ చెప్పాలి. రూమరా? ఈ రూమర్ నా గురించి నిజమైతే బాగుండేది. నెక్స్ట్ గౌతమ్ తిన్నూరు గారి సినిమాలో నేను హీరో అనే రూమర్ ఒక స్ప్రెడ్ అయితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వా సూపర్. మీరు? సందీప్ రెడ్డి గారి సినిమాలో నేను హీరోయిన్ రణబీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగ, హెడింగ్ టువర్డ్స్ యానిమల్ 2. రణబీర్ కపూర్ ఫీల్ అవుతారు. మీకండి, మీకు ఏ రూమర్ నిజమైతే బాగుంటుంది అనిపిస్తుంది? కళ అయితే ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కొట్టి చెప్పారని. అవును, రూమర్స్ ఏం రాలేదక్క నాకు. అంటే వస్తే మీరే క్రియేట్ చేసేది రియల్ అయితే. మనమే క్రియేట్ చేయాలి. అయితే మహేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టార్ నేనే తీస్తున్నాను అనే రూమర్ అది వస్తే, మహేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టి ఒక మల్టీ స్టారర్ సినిమా కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయబోతున్నారట. ఆ రూమర్ వస్తే బాగుండదు. ఓకే, ఎందుకో త్రివిక్రమ్ గారు చేస్తారని అనుకున్నా, ఎందుకో జరగలేదు. ఓకే, అవును, త్రివిక్రమ్ గారి టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి ఆయన ఈ కథ వినటము ఇవి చూడడం అన్ని జరిగిపోయాయండి ఆల్రెడీ. ఈ సినిమాకి సంబంధించి మాత్రం మొత్తం చిన్నబాబు సార్ చూస్తారక్క. ఓకే, మ్యాడ్ రాధాకృష్ణ గారు సారే ఫస్ట్ నుంచి, అంటే అసలు మ్యాడ్ 2 చేయాలి అన్న థాట్ దగ్గర నుంచి ఇలా ఉంటే బాగుంటుంది అన్న వీటికి
కరెక్ట్ పద్ధతిలో పెట్టుకుంటూ వచ్చింది చిన్నబాబు సార్. ఓకే, సో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు. అంటే సార్ కొంచెం బిజీగా ఉన్నారు కదా ఇప్పుడు. ఓకే, డన్, అర్థమైంది.